నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మండల నేతలతోని అత్యవసర సభ పెట్టడం తాడపల్లి ప్యాలెస్లో అయితే ఒక మీటింగ్ అయితే పెట్టారు. సో ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వాలంటీర్ల మీద తనకి నమ్మకం పోయిందని అనుకోవాలా ఏంటి, ఈ భేటీ వెనుకలో ఉన్న అసలు రహస్యం ఏంటి, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే అత్యవసర భేటీ విత్ మండల నేతలతోని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే భేటీ అయ్యారు తాడపల్లి ప్యాలెస్లో. సో ఎందుకు సార్ ఇప్పుడు మొన్నటి దాకానేమో అసలు ఎవరిని దగ్గరికి రానివ్వని నేత ఈసారి ఇంత మండల స్థాయి నేతలతో కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? సో ఒకటేంటంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరు కావాలనిపిస్తుంది సహజంగా, అందరు ఎవరికైనా అది సైకాలజీ, అది మానవ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. అది బాగా ఇబ్బందుల్లో ఉన్నాము, అప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదుకునే అవకాశం ఉంది అనేది ఆలోచిస్తారు. ఆలోచించి అందరినీ టచ్ చేస్తారు. అందరిని టచ్ చేసి ఎవరో ఒకళ్ళు నాకు సహాయం చేయకపోతారా ఇళ్లలో అనేది అనుకుంటూ ఉంటారు. అది హ్యూమన్ సైకాలజీ. సేమ్ అదే ఇప్పుడు కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్లై చేస్తే ఆయన ఫస్ట్ రోజుల్లో ఏమన్నారంటే నా వెంట్రుకు కూడా పీకలేరని అన్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే ఆ దేవుడి దయ దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, వాలంటీర్లు గెలిపించాలి, మీరే పార్టీని నడపాలి, మీరే గెలిపించాలి అని అంటున్నాడు. లేటెస్ట్ ఏంటి, వాలంటీర్ల కన్నా కూడా మండల లీడర్లు మీరే నన్ను గెలిపించాలి, మండల లీడర్లు కలిసిపోవాలి, ఇప్పుడు నేను ఏదైతే మార్పులు చేశానో ఆ మార్పులు చేసినటువంటి లీడర్లని మీ భుజాల మీద మోసి గెలిపించాలి, మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే కనుక అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 3,000 మంది ఎంపిక చేసినటువంటి వాళ్ళని పిలిపించి విజయవాడలో మీటింగ్ పెట్టారు. రేపు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మీటింగ్ పెడుతున్నాడని చెప్పేసి తెలుస్తుంది. సరే, ఇవాళ మీటింగ్ సారాంశం ఏంటంటే మీరు డెఫినెట్గా మీరు పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి? మండల లెవెల్లో ఉండేటువంటి లీడర్లే కీలకం. మండల లెవెల్లో ఉండేటువంటి లీడర్లే రేపు ఏజెంట్లను పెట్టినా, ఓటర్స్ దగ్గరకు ప్రచారాలు తీసుకెళ్ళినా, లేదు ప్రభుత్వ పథకాలని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలన్నా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళే. సో వాళ్ళు యుద్ధం జరిగేటప్పుడు ఏ విధంగా అయితే సైనికులు ముందుంటారో ఆ సైనికుల తర్వాత మంత్రులు ఇలా ఉంటారు కదా, సైన్యాధిపతి వీళ్ళు. సో ఈ గ్రౌండ్ లెవెల్లో పోరాడేది సైనికులు కాబట్టి ఈ సైనికులు పోరాడితేనే రేపు సైన్యాధిపతి ఉండేది. సో అప్పుడు మండల లెవెల్ లీడర్ల ఇంపార్టెన్స్ ఏందనేది తెలిసింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు తెలిసింది. ఈ రీసెంట్గా 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ముఖం కూడా చూడటానికి ఇష్టపడలేదు. ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మండల స్థాయికి దిగిపోయారు. మండల లీడర్లతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితికి ఆయన వచ్చేసారు. అంటే ఇంటికి బిక్కున్న దగ్గర నుంచి ఇవాళ మండల లెవెల్కి వచ్చేసాడు. ఇప్పుడు ఇది మరి తనకి అనుకున్న రేంజ్ ఇస్తుంది అంటారా సార్? ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో మండల నేతలు అయితేనే ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి, మరి ఈ నేతల్ని నమ్ముకుంటే మరి తను గెలుపు దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? మరి గెలుపా లేకపోతే ఓటమా తర్వాత సంగతి. ముందైతే ఎలక్షన్ చేయాలి కదా, ఎలక్షనీరింగ్ అయితే చేయాలి కదా, ఎలక్షన్ ప్రక్రియలో వీళ్ళందరూ భాగస్వాములు కావాలి కదా. ఇప్పుడు కొంతమంది భాగస్వాములు కావట్లా. కారణం ఏంటంటే భాగస్వాములు కాకపోవడానికి ఈ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, 60 నుంచి 50 మంది వరకు ఎమ్మెల్యేలని 10-15 మంది ఎంపీలని మార్చేశారు. మార్చేసి గుంటూరు జిల్లా వాళ్ళని ప్రకాశం జిల్లా వాళ్ళని చిత్తూరు జిల్లా, లేకపోతే నెల్లూరు జిల్లా అట్లా మార్చేశారు. ఈ మార్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, అతన్ని నర్సరావుపేట ఎంపీగా వేశారు. అలాగే మేరూరు నాగార్జున వేమూరు ఆయన తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో వేశారు. అలాగే వితిన్ ది డిస్టిక్ కూడా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి వేశారు. సో ఇక్కడ ఈ మార్పులు జరిగినప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఒక ఎమ్మెల్యే దగ్గర రాజకీయం చేసినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతోటి మింగిల్ కాలేరు. కారణం ఏంటంటే వీళ్ళు టెంపరీ, వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే మొహమాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొహమాటాలతో పాటు ఈ ఎలక్షనీరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ ఈ
ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి మార్పులతోటి వచ్చేసింది. సో దీంతో కొత్తగా ఎవరినైతే నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు కానీ లేదంటే ఇన్ఛార్జీలు కానీ నియమించారో వాళ్ళతోటి కలిసి నడవడానికి అక్కడ ఉన్నటువంటి మండల లీడర్లు ఇష్టపడలేదు. కారణం ఏంటి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇంకొక అతను తీసుకొచ్చి నెక్స్ట్ పోటీ చేస్తామని చెప్పి పోటీ చేయడానికి క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి మండల లీడర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేతో వెళ్ళాలా లేదంటే కొత్తగా వచ్చిన అతనితో వెళ్ళాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. దానికి తెరదింపాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అందుకు ఇవాళ మండల స్థాయిలో ఉండేటువంటి లీడర్లు అందరినీ కూడా పిలిచి ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో నేను ఏదైతే మార్పులు చేసినా వాళ్ళే పోటీ చేయబోతున్నారు, వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆయనకి ఎంత బలం ఉందో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అంతే బలం ఉంటుంది కదా. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి అతను ఊరుకుంటాడా? ఒకవేళ కాముగా ఉండి జగన్మోహన్ రెడ్డి మాటని కనుక అతను ఎవరినైతే పెట్టాడో వాళ్ళని గెలిపించాడు అనుకుందాం, ఇతని యొక్క రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి? టోటల్గా క్లోజ్ అవుతుంది. లేదు అతను జగన్మోహన్ రెడ్డి పెట్టిన అతను ఓడిపోతాడు అనుకున్నాం, ఓడిపోయినా కానీ ఇతని రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయ్యేది. కారణం ఏంటంటే ఓడిపోయినా కానీ అతనే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో లోకల్గా ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ప్లస్ ఆ ఎమ్మెల్యేలతోటే ఈ 5 సంవత్సరాల పాటు ట్రావెల్ అయ్యి రకరకాల పనులు చేయించుకున్నారు. మండల స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, అలాగే ఆ నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి లీడర్లు, ఇది రకరకాల కాంట్రాక్టర్స్, లేదంటే రకరకాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించేశారు బాగా. ఈ డబ్బులు బాగా సంపాదించినటువంటి మండల లీడర్లు కానీ నియోజకవర్గ స్థాయి లీడర్లు కానీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అంతరాన్ని పూడ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి, రాబోయేటువంటి ఎన్నికల్లో నేను ఎవరిని నిలబెడుతున్నాను అనేది మీరు పట్టించుకోవద్దు, అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి నిల్చున్నారు అని చెప్పి ఫీల్ అయిపోయి మీరు పని చేయాలి, పని చేసి మీరు గెలిపించాలి, ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గర తీసుకురావాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇస్తూ ఏ విధంగా పోలింగ్ బూత్ దగ్గరికి ఓటర్స్ని తీసుకురావాలి అనే దాని మీద ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. ఎలా, ప్రతి పోలింగ్ కేంద్రానికి 15 మంది కార్యకర్తలని ఒక కమిటీగా ఏర్పాటు చేయండి. ఆ కమిటీ రేపు ఎలక్షన్లో ఓటర్స్ని తీసుకురావడం కానీ ఓట్లు వేయించడం కానీ ఇవన్నీ కూడా ఆ కమిటీ చేస్తుంది. ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఈ వాలంటీర్ల వ్యవస్థతోటి సమన్వయం చేసుకొని ఈ కమిటీ పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం, ఒక గైడెన్స్ ఇచ్చారు. సో ఇప్పటివరకు అసలు వాలంటీర్ వ్యవస్థ మీదనే వ్యతిరేకత ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు ఎన్నికల ప్రక్రియలో ఉండకూడదు అనేది విపక్షాలు చేసినటువంటి కంప్లైంట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్లని నమ్ముకున్నాడు మొన్నటి వరకు. ఇవాళ ఏమంటున్నాడు, లేదు వాలంటీర్లు కాదు, వాలంటీర్లని సమన్వయం చేసుకుని మీరు పని చేయాలని చెప్పి మండల లీడర్లు చెప్తున్నారు. సో కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఎలా మారిపోతుందంటే, ఏం పీక్కుంటారో పీక్కోండి, నా వింటర్కి కూడా పీకలేరు, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఆ తర్వాత దేవుడి దయ, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మీరున్నారు, ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్లే గెలిపించాలి, ఇప్పుడు మండల లీడర్లే గెలిపించాలి, ఈ స్థాయికి ఇప్పుడు పడిపోయి ఈ విధమైనటువంటి మీటింగులు పెట్టుకున్నారు. సో ఆ మీటింగుల వల్ల రిజల్ట్ వస్తుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఆ మీటింగులు పెట్టి దిశానిర్దేశం ఇస్తున్నారని అంటే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేశారు, ఇప్పుడు కొత్త వ్యవస్థని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా ఓడిపోయేటువంటి ముందు చేస్తున్నటువంటి ఒక చివరి ప్రయత్నాలు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.